హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు ఎంతో అద్భుతంగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బేబీకార్న్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 250 గ్రాముల బేబీకార్న్ను 1/2 ఇంచు ఉండే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. బేబీకార్న్ 70 to 80% ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోవద్దు. అలా ఉడికించుకుంటే కర్రీ మొత్తం అయిపోయే టైంకి చిదురు అయిపోతాయి. ఇలా ఉడికించుకున్న బేబీకార్న్ని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని 2 మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే టమోటాలను కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్లా. అలానే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని ఉంచుకొని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది. ఆయిల్ అంత వద్దు అనుకునే వాళ్ళు తగ్గించి కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చితే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మీ దగ్గర అవైలబుల్గా ఉన్న మసాలా దినుసులు వేయాలి. నేనైతే జీలకర్ర, చెక్క లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా వేసుకుంటున్నాను. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 నిమిషాలు ఆనియన్స్ని వేయించుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ కొంచెం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా 1 స్పూన్ వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత రుచికి తగినంత సాల్ట్, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలాలు అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మసాలాలు అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన టమాటో ప్యూరీని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ స్టేజ్లో జీడిపప్పు పేస్ట్ను కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఉడికించుకున్న బేబీకార్న్ని కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ పూరి, చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్ ఉంటుందండి. మరెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయచ్చు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.